గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. రాష్ట్రంలో 2 రోజులు తెలంగాణ ఉద్యమం సాగించిన రోజులను గుర్తుకు తెచ్చాయి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధ కాట కొనసాగింది. పోరాటాలు, ఉద్యమాలు, అరెస్టులు తమకు కొత్తేం కాదన్నారు హరీష్ రావు. తెలంగాణ కోసం ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు కౌశిక్ రెడ్డి. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు, వివరణ లేకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. తెలంగాణ సర్కారు అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం, ముందస్తు అరెస్టులు. రేవంత్ విసిరే రాళ్లు, రాబోయే మా ప్రభుత్వానికి పునాది రాళ్లు. తమకు పోరాటాలు, ఉద్యమాలు కొత్తేం కాదన్న హరీష్ రావు. ప్రాణం పోయిన రేవంత్తో కాంప్రమైజ్ కాను, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమన్న కౌశిక్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా కూల్చివేతల, హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. కేజ్రీవాల్ కు బెయిల్, తీహార్ జైలు నుంచి విడుదల. దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం కొనసాగిస్తానన్న ఢిల్లీ సీఎం. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుతో గులాబీ శ్రేణులంతా హైదరాబాద్కు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు రెచ్చిపోయారు. రేవంత్ సర్కారు అండతో పోలీసుల జులుం తారాస్థాయికి చేరింది. గ్రామాన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించారు. ఈ అక్రమ అరెస్టులను ఖండించిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్కు గులాబీ క్యాడర్ అంతా తరలి రావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులంతా హైదరాబాద్కు పయనం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరుణ్ణి అరెస్టు చేయాలన్నారు. కోకాపేటలో హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు జులుం చేశారు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను సైతం లోపలికి అనుమతించలేదు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అరెస్టు చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బయటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హుజూరాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నేరడిగొండలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నిర్బంధించారు. అనిల్ జాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ ను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. హైదరాబాద్ బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మేడ్చల్ జిల్లా చీరాలలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డిని తూమ్కుంటలో హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. హరీష్ రావు పిలుపుతో హైదరాబాద్కు బయలుదేరిన వనపర్తి బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మాగనూరులో బీఆర్ఎస్ నాయకుడిని ముందస్తుగా అరెస్టు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. పలు మండలాల బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆందోల్, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్లో గులాబీ నేతలపై పోలీసులు రెచ్చిపోయారు. ఆ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన గుర్తొస్తోందని మండిపడ్డారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించడం దారుణమన్నారు. జనగామ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు జులుం చేశారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మహబూబాబాద్ జిల్లా హోరెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల జులుం తారాస్థాయికి చేరింది. గులాబీ నేతలను అదుపులోకి తీసుకుని జగిత్యాల పీఎస్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యను ఎల్లారెడ్డిపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రామగుండం, గోదావరి ఖనిలో గులాబీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. అక్రమ అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. గోదావరి ఖని బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా గులాబీ లీడర్లు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగింది. ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో స్థానిక నాయకులు అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అరికపూడి గాంధీకి పోలీసుల బందోబస్తు ఇచ్చి మరీ కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని చెప్పారు. నిన్న గాంధీని ఆపి ఉంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేది కాదన్నారు. బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగిన వారికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేసిందంతా చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట. గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కార్ట్గా పెట్టి 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే. మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా ఉన్నా. గాంధీ గారిని నిన్న ఆపుంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా? కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి 8 పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా. మరి నిన్న ఏమైంది డీజీపీ గారు? నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేదా రాష్ట్రంలో? దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. ముఖ్యమంత్రి దిక్కు, డీజీపీ దిక్కు. ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు. 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు. పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు దాయిపించి, ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్లో ఇడిచిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడైనా అరెస్టు జరిగినాయా? మీరే ఈ రకంగా రెచ్చగొడతా ఉన్నారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి దాడులు చేయించారన్నారు. డీజీపీ పోస్ట్ అనేది చాలా గొప్పదని, పోలీసులు న్యాయబద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులకు ముఖ్యమంత్రి మూల కారణమన్నారు. ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన
నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్. పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి, పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణిచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ల దాడి చేస్తారు. దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా? దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కనబడతా ఉంటే ఆ గుండాలని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా? అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది, ప్రోత్సాహం నీది, కుట్రదారుడివి నువ్వు. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్. డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియంది కాదు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు తిట్టిండు. వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి. నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని, కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు. కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం. ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు. అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం. అందువల్ల నేను డీజీపీ గారిని, పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే, గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, విచక్షణతో వ్యవహరించండి అని, చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలు చేయండి. తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని, పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తన ఇంటిపై దాడి జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ ఆదేశాలతో తనను చంపేందుకు పోలీసులు దగ్గరుండి కాంగ్రెస్ గూండాలను ఇంటిపైకి పంపారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రాణాలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అడికపూరి గాంధీ భాషను ప్రజలంతా గమనించారని కౌశిక్ రెడ్డి కోరారు. ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు, కలిసి వస్తాము, తీసుకొని వచ్చుకుంటాం అని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను చంపించే ప్రయత్నము
నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకు అట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని. ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా? ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదైనా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను షేర్లింగంపల్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది. నేను చేసిన తప్పేంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాం. గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీయిజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిర్రా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. ఓట్లేసిన ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టుబడులను అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సెటిలర్స్ అంటే గౌరవం ఉందన్న కౌశిక్ రెడ్డి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్న అరికపూడి గాంధీ గులాబీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకోరాదు, కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది. వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, గిట్లాంటి వాళ్ళు మనకు అవసరమా? ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు, ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది, పుట్టి మాటలనే కాదు. ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చివేయడంపై అసహనం వ్యక్తం చేసింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలు సవాల్ చేస్తూ లక్ష్మి అనే మిమిల వేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. ఆయా నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేత చర్యలకు పాల్పడ్డాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని నిలదీసింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తారా అంటూ నిప్పులు చెరిగింది ధర్మాసనం. హైడ్రా దూకుడుగా వ్యవహరించడం సబబు కాదని, ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధమైనవే అయినప్పటికీ కూల్చివేత చర్యలు మాత్రం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలని, సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని 119/21, 119/22 రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో హైడ్రా జోక్యాన్ని నిరోధిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసిందని తప్పుబట్టారు. ఆ రోజు హైడ్రా అధికారులు పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేత చర్యలు చేపట్టడం చట్టవ్యతిరేకమని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారని వివరించారు. పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం జీవో 99ని తీసుకొచ్చిందని తెలిపారు. చట్టాలకు లోబడే ఆ జీవో ఉండాలని, చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే జీవోలు చెల్లవని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారాలను జీవో 99 ద్వారా హైడ్రాకు అప్పగించారని, అది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని వివరించారు. ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థ అధికారులను మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుందని, అలాంటిదేమీ లేకుండా జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు బదిలీ చేయటం చెల్లదని పేర్కొంటూ, ప్రభుత్వం ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాలను అప్పగించిందో తెలియడం లేదని చెప్పారు. కార్యదర్శి లేదా అంతకంటే ఉన్నత హోదాలో ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ అందుకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించాలని తప్పుబట్టారు. దీంతో హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. కానీ జీవో 98 అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు ఎలా బదిలీ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుతో పాటు దాని చట్టబద్ధత, విధులు, బాధ్యతలపై సమగ్ర వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు. ఫసల్ బీమా అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నల పాలిట శాపంగా మారింది. సీఎం రేవంత్ సర్కారు అలసత్వం కారణంగా ప్రస్తుత పంట నష్టానికి రైతులకు బీమా అందకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో వ్యవసాయం ఆగమైంది. కాలం కలిసిరాక ప్రభుత్వ సహకారం లేక రైతన్న అరిగోసపడుతున్నాడు. ఫసల్ బీమా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల నుంచి చర్చిస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైలు పంపినా నెల రోజులుగా అది పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులను ఇప్పుడు కుండపోత వర్షాలు ఆగం చేస్తున్నాయి.
కాగా ప్రభుత్వం పంట నష్టంపై ఇచ్చే పరిహారంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా అందలేదు. ప్రభుత్వ సహకారం లేక అటు కాలం కలిసిరాక రైతన్న అరిగోస పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్తో పాటు నిర్మల్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 4.15 వేల ఎకరాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ లెక్కలను రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. పరిహారాన్ని తప్పించుకోవడానికి నష్టాన్ని తక్కువగా చూపిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పంట నష్టంపై వాస్తవ లెక్కలు తెప్పించి వారందరికీ సాయం చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది కాలం కలిసిరాక ప్రభుత్వం నుంచి భరోసా దక్కక రైతులు ఆగమైపోతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక ఇప్పుడు కుంభవృష్టితో నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి రైతు భరోసా దక్కక రుణమాఫీ సరిగ్గా అమలు కాక అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో గత సంవత్సరంతో పోల్చితే ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు కుంభవృష్టితో సాగైన విధంగా రైతులపై ప్రకృతి పగబడితే వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలొస్తున్నాయి. పంటల సాగు కోసం ఎప్పుడో జూన్లో రావాల్సిన రైతు భరోసా సీజన్ ముగుస్తున్నా అతీగతి లేకుండా పోయింది. రుణమాఫీలోనూ కోతలు పెట్టిన ప్రభుత్వం 50% మందికే మాఫీ చేసింది. ఇప్పటి వరకు 22 లక్షల మందికే మాఫీ అయినట్టు ప్రభుత్వం చెబుతున్నది. రైతులకు ప్రకృతి కంటే ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువనే విమర్శలొస్తున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలు పంటలు భారీగా దెబ్బతీశాయి. మార్చి నెలలో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి చెల్లించింది. ఏప్రిల్ మాసంలోనూ 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైతులకు కూడా ఎకరాకు 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ పరిహారాన్ని రైతులకు చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు పరిహారం ఎగ్గొట్టిందనే విమర్శలొస్తున్నాయి. ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందుతుందని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ మంత్రి మాటలు నీటి మూటలాగానే మిగిలిపోయాయి. ఇప్పటికే ఆలస్యమైందని, రానున్న యాసంగి సీజన్ నుంచి అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సీఎం, మంత్రులకు ముందు చూపు లేకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలతో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ఫసల్ బీమాను అమలు చేసి ఉంటే రైతులకు ఈ విపత్తు సమయంలో ఎంతగానో అండగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ కు స్వాగతం పలికేందుకు ఆప్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. నా నిజాయితీని నిరూపించుకుంటానన్న కేజ్రీవాల్ దేశద్రోహులపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
जिंदगी में बहुत मुसीबतें झेली है, लेकिन हर कदम पे भगवान ने मेरा साथ दिया। ऊपर वाले ने मेरा साथ दिया। क्यों? क्योंकि मैं सच्चा था, मैं सही था, इसलिए भगवान ने मेरा साथ दिया। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.